పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు. చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను నిర్ణయించండి. నిజంగా మనం సంపాదించే ప్రతి పైసా కూడా పిల్లలకే. మనం ఎంత కష్టపడి సంపాదించినా ఒక్కరోజైనా మనం సంతోషంగా ఒక షర్టు, ఒక ప్యాంటు కొనాలని మనం మనస్ఫూర్తిగా ఎప్పుడన్నా కొనుక్కున్నామా? మనం ఏదన్నా ఒక వాహనం గానీ, ఒక వస్తువు గానీ మన గురించి, అదే మన పిల్లల గురించి అంటే సంతోషంగా పెడుతుంటాం. ఓహ్! ఓహ్! మనం ఒక డబ్బుల విషయంలో పిల్లలకు ఒక మంచి డ్రెస్ కొనియాలంటే అది 2, 3 వేలున్నా, 4 వేలున్నా, 5 వేలున్నా, 10 వేలున్నా గూడా ఈ డ్రెస్సు మీకు నచ్చినట్టయితే సంతోషంగా ఆ పిల్లలకి ఖర్చు పెడుతుంటాం. చిన్నతనంలో ఖర్చు పెట్టుకోండి. పిల్లల్ని బాగా చదివించండి. కానీ పెద్ద పెరిగాక వాడి ఆలోచన విధానం దారి మళ్ళిందనుకోండి. ఏం చేస్తారు మీరు? ఎంతమంది చూడట్లేదు బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోగొట్టుకొని, కెసినో గేములలో డబ్బులు కొట్టుకొని, షేర్ మార్కెట్‌లో డబ్బులు పోగొట్టుకొని, బెట్టింగ్స్ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకొని, క్రికెట్ బెట్టింగ్ అని ఇంకా రకరకాల ఐటెమ్స్‌తోని ఆటలాడి లాస్ట్‌కు వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లును కూడా అమ్మేటువంటి పరిస్థితి ఈ రోజులలో మనం చాలా చూస్తున్నాం. దీనికంతటికి కారణం ఏంటంటే వాడి పేరు. ఆ పేరులో ఉన్నటువంటి నెగెటివ్ వాళ్ళను అదే రూట్‌లో పట్టుకెళ్తుంటుంది. నేనొకటి చెప్తాను చూడండి. ఒక 5గురు వరస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి. వాడికి అన్ని అలవాట్లున్నాయి. సిగరెట్, మద్యం, మానం అన్ని అలవాట్లున్నాయి. మన పిల్లోడిని తీసుకొచ్చి దాంట్లో ఎయండి. వాడికి కూడా అలవాట్లొచ్చేస్తాయి. రాదంటారా? అదే మంచి బుద్ధిగా ఉన్నటువంటి పిల్లలు ఒక 5గురు ఉన్నారనుకోండి. మన పిల్లవాడిని తీసుకొచ్చి దాంట్లో ఎయండి. వాడి అలవాట్లు కొంచెమైనా వస్తాయి. అంటే వస్తాయి. వాడు మారిపోతాడు. నిజమండి. ఇప్పుడు ఇండియాలో పుట్టాడు ఒక అబ్బాయి. వాడు తీసుకుపోయి ఆస్ట్రేలియాలో గానీ, అమెరికాలో గానీ వేయండి. ఏమవుతుందండి? వాడికి ఆ భాష వస్తదా? రాదా? వస్తది. మన పిల్లోడిని తీసుకొచ్చి మనం తెలుగు వాళ్ళం తమిళ్‌లో వేయండి. పుట్టగానే తమిళ్‌లో వేయండి. తమిళ్ భాష నేర్పుతాడు. వాడికి తెలుగు రాదు. తెలుగు మర్చిపోతాడు. అంతేనండి. పిల్లలకి నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, మనకు సంఖ్యాశాస్త్రంలో బలం ఉంటది. ఖచ్చితంగా ఉంటదండి బలం. వాడి పేరుకు తగ్గట్టు వాళ్ళ పేరులో బలాన్ని మనం న్యూమరాలజీ, యాస్ట్రాలజీ ప్రకారం పేర్లు నిర్ణయిస్తే మీ అంత గొప్ప అదృష్టవంతుడు ఇక భూప్రపంచంలో ఉండడు.